వైట్ స్పేస్లోకి వెళ్ళడం అనేది ఇక్కడ చాలా మంది కల. ఆ చోటు యొక్క ప్యూరిటీ చాలా ఎక్కువ, మనసుకైనా శరీరానికైనా. అక్కడ రోగాలు లేవు, ఎటువంటి సమస్యలు ఉండవు. చాలా క్లారిటీ అయిన చోటు. అక్కడ ప్రవేశించాలంటే ఒక రక్షణ కవచాన్ని దాటుకునే వెళ్ళాలి. డెన్లాక్. అందులోపల ఎవరిని ప్రవేశించకుండా చూడడమే వీటి పని. నేను వీటి సమ్మతంతో అక్కడికి వెళ్ళను. నేను రివెంజ్ తీసుకుని వెళ్తాను. కెప్టెన్, టార్గెట్ ని షూట్ చేశాను. డామ్ ఇట్. డెన్లాంగ్ ని తను బ్లాక్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీక్ గా ఉంది, త్వరగా చంపేయాలి. త్వరగా చేయండి. ఇదిగో ఇప్పుడే అటాక్ చేస్తున్నాను. దాని అటెన్షన్ ఇప్పుడు మీ వైపు ఉంది. మనం త్వరగా వెళ్ళాలి. అది దగ్గరికి వస్తుంది. ఏం చేయాలి? త్వరగా షిప్ లోకి వచ్చేయండి. వైట్ స్పేస్. త్వరగా లాగండి. ఈసారి మనం దాన్ని మిస్ చేయకూడదు. కెప్టెన్, మీరు అది మిస్ చేశారా? ఏం జరుగుతుంది అక్కడ? దయచేసి బయటికి రండి. నేను ట్రై చేస్తున్నాను. కాసేపు ప్రశాంతంగా ఉండండి. స్పేస్ రుచికరమైన ఆహారం దొరికే ప్రదేశం ఇది. మీరు మమ్మల్ని ఖచ్చితంగా నమ్మొచ్చు. మీ అందరికీ తెలుసు, ఈ ప్రపంచంలో ఆహారం అనేది చాలా కష్టపడి సంపాదించాలని. అది చాలా ప్రెషియస్ అయింది, దొరకడం కష్టమైందని. కానీ అది మీకు కావాలంటే దాన్ని ఇవ్వడానికి మేము ఇప్పుడు రెడీగా ఉన్నాం. మీరు మా దగ్గరికి వస్తే చాలు. మీ ఆకలిని తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా మీరు మమ్మల్ని పిలిస్తే వస్తాం. ఆంబర్ కార్ప్. ఈ పేరు గుర్తుంచుకోండి, నమ్మకం తానుగా వస్తుంది. మీ కమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇదే ఆ చోటు. ఖచ్చితంగా తను ఇందులోనే ఉండాలి. నాకు అలాగే అనిపిస్తోంది. దీనికి ఇక్కడ ఉన్నవాళ్ళు రకరకాలైన పేర్లు పెట్టారు. మా ప్రజలు దీన్ని ఫోన్జో అంటారు, క్రేజీ బగ్. దీన్ని నేను ప్రమాదకరమైన జీవి అంటాను. ఆ తలుపు పక్కన ఒకరున్నారు. వాడితో మనకి ఎలాంటి సమస్య ఉండదు, నేను చూసుకుంటానే. సార్ తీసుకొచ్చాను సార్. మీరు సైన్ తీసుకుని ఇలాగే రావాలా ఏంటి? మాటమాటికి కనిపించకుండా పోయేవాడి దగ్గర ఏం చేయమంటావు? నిన్ను చూడ్డానికి వైట్ స్పేస్కే రావాలనుకుంటా. ఈ పేపర్లేంటి? ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిగ్నేచర్ గురించి ఈ పేపర్ ద్వారా కూడా మనం ట్రేస్ చేయగలం. అందులో అన్ని వివరంగా ఉంటాయిగా. నువ్వే చదివి తెలుసుకో. అలాగే చదువుతానులే. నా అంచనా తప్పింది. వాడు ఆ వర్గానికి చెందినవాడు. ఇలా చూడు బిల్ స్వీట్ హార్ట్, తొందరపడి వాళ్ళకి నువ్వు చిక్కొద్దు. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇదే. పైరసీ టీంకి చెందిన ఒక్కడు. జాగ్రత్తగా ఉండు, వాళ్ళందరూ ప్రమాదం. ఖచ్చితంగా ఈసారి ప్లాన్ ప్రకారం అన్నీ జరుగుతాయనుకుంటా. దానికి ఎంతైనా ఇన్వెస్ట్ చేయడానికి మేము రెడీ. ఇందులో టీం వర్క్ చాలా ముఖ్యం. ఇది ఉంటే ఆ 10 లాక్ కొట్టేయచ్చు. అది నిజమే, కానీ కొందరు డబుల్ గేమ్ ఆడుతున్నారు. మనల్ని వాళ్ళు గమనిస్తున్నారు. మీరు చెప్పింది నిజమే, వార్తలు అందాయి.
గమనిస్తున్నారా? అవును, గమనిస్తున్నారు. ఇక్కడ ఆపోజిట్లో ఉన్నారు. మన ముందు అన్నీ ఓకే చెప్పి ఇండైరెక్ట్ గా గమనిస్తున్నారు. ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళు. అన్నీ ఓకేనా? చూడు, మీ నాన్న మీద నాకు మర్యాద ఉంది, ఆయన మీ గురించి గొప్పగానే చెప్పారు. కానీ నువ్వెందుకని ఇలా చేశావు? నాకేం అర్థం కావట్లేదు. మనల్ని ఎవరో ఒక స్పై వాచ్ చేస్తున్నారు. మొదటిసారి నువ్వు వచ్చినప్పుడు వచ్చిన స్పై. స్పైయా? దీన్ని టేస్ట్ చేసి చూడు. ఆ పురుగు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏం చేసావు? బాస్, బాస్, నీకేమైంది? నా బాస్ కావాలని చూస్తావా? నిన్ను వదలను. ఆగు, రే. దయచేసి ఎవరైనా వచ్చి మన బాస్ని కాపాడండి. లోపల ఎవరో ఫైర్ చేశారు. ఇకపై నువ్వు అక్కడ ఉండొద్దు, వెంటనే వచ్చేసేయ్. ఎక్కడ ఏ సమస్య కలిగినా ఎవరు భయపడకండి. వెంటనే మాకు సమాచారం అందజేయండి. అదే చాలు. మిమ్మల్ని అందరినీ దర్శించడమే మా కర్తవ్యం. అందుకే మేము ఇక్కడ ఉన్నాం. స్పేస్ మా కంట్రోల్లోనే ఉంది. ఐసీఈ మిమ్మల్ని అందరినీ కాపాడడం కోసం ఉన్న ఒక అద్భుతమైన శాఖ. ఎంట్రన్స్ క్లియర్ గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు సిస్టమ్ కంట్రోల్లో ఉన్నది. S6 స్టాండ్ బైలో ఉండండి. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. డాట్ 3కి అంతా క్లియర్ అయింది. నేను లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్ వెళ్ళుంటుంది. మిమ్మల్ని వెల్కమ్ చేస్తారు. కంట్రోల్ అవుట్. నిన్ను నువ్వే చూసుకోవాలి. ఇక్కడ ఒకే ఒక్క సమస్య ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు నీతో మాట్లాడడం కుదరదు. ఎందుకంటే అక్కడికే ఇక్కడికున్న కనెక్షన్ ట్రాన్సాక్షన్ మూలంగానే మనకు దొరికింది. కానీ ఆ ట్రాన్సాక్షన్ ఇప్పుడు మన దగ్గర లేవు, అన్నీ ఫెయిల్ అయిపోయాయి. సో అక్కడ నిన్ను నువ్వే చూసుకోవాలి. ఆ షిప్లోకి వెళ్ళగానే అంతా ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగినా గానీ ప్రాణాలతో తిరిగొచ్చాయి. ఏదైనా ప్రాబ్లం అయితే వైట్ స్పేస్కి వెళ్ళి తన్ని కాపాడతారా? తను ఆ నమ్మకంతోనే అక్కడికి వెళ్ళింది. ఇలాంటి సమయంలో మనకు ఒక అమ్మాయి అవసరమా? ఆ అమ్మాయి సహాయం మనకు అవసరమా? అంతా న్యూ రూల్స్ కోసం. ఖచ్చితంగా మనకు ఒక పార్ట్నర్ కావాలి. ఆ పార్ట్నర్ ఎందుకు? మనకొచ్చిన సమస్యని వాళ్ళ దిశగా మళ్లించి మనం ఎస్కేప్ అవ్వడం కోసం. నేను ఊరికే చెప్పాను, దీన్ని పట్టించుకోకు. ముందు మనం వెళ్ళి తన్ని మీట్ అవుదాం. క్లేన్ బారో, మీ MFS కోడ్లో నేనున్నాను. నేనే కెప్టెన్ రిచర్డ్ బెన్లీ. ఓన్ బెన్లీ. నేను కెప్టెన్కి యంగర్ బ్రదర్ని. మీ ఇద్దరిని కలిసినందుకు సంతోషంగా ఉంది. నువ్వెందుకు మిస్సెస్ బోరల్ని చూసుకోకూడదు? లెనిన్ పిలవండి. నువ్వు నన్ను కెప్టెన్ అని పిలవచ్చు. తను జాగ్రత్త. అలాగే కెప్టెన్. ఆయన శాండ్ పేపర్ లాగా ఎప్పుడు ఇలాగే రఫ్గా ఉంటారు. కమాన్, మీ బ్యాగ్స్ ఇంకా సప్లైస్ అన్నిటినీ అక్కడే వదిలేయండి. వాటిని తీసుకురావడానికే ఈయన వచ్చారు. హే, ఆయనంతే అదో టైపు. నేను నీకు త్వరగానే ఈ ప్రదేశాన్ని ఫుల్గా చూపిస్తాను. మెయిన్ డెక్కి వెళ్ళడానికి ఉన్న మార్గం ఇదే. జీనత్ కంట్రోల్ S6 ప్రిపేర్ అయ్యింది. ఎంగేజ్ ప్రాసెస్. బిహైండ్ కౌంట్ డౌన్. నేను S6 ఆన్ డాక్. ఇప్పుడు సిస్టమ్ని స్టడీగా రన్ చేయాలి. సిస్టమ్ స్టేటస్ యాక్టివేటెడ్. ఇలా మనం వచ్చి ఇరుక్కుంటామని నేను అస్సలు అనుకోలేదు. మీరు ఈ ప్రాబ్లం గురించి చెప్పనే లేదు. బాయ్స్ కి హ్యాపీగా ఉంటది కదా. హ్యాపీగా మాత్రమే కాదు, ఈజీగా కూడా ఉంటుంది. అన్నీ మనం చూడ్డంలో ఉంది. ఈ పని మనం ఎలాగైనా చేసి తీరాలి. మా ఫ్యామిలీ అంతా దీనికోసం పోరాడుతుంది.
దాన్ని తలుచుకుంటే కొంచెం గర్వంగానే ఉంది. మీ లాకర్ ఇక్కడ ఉంది, నా లాకర్కి పక్కనే. అవును, ఇదెవరు? ఇప్పుడు ఆడదాం 1, 2, 3. ఫ్లాష్ ఫ్లష్ టాయిలెట్లో మాత్రమే చేయాలి. పూర్తి చేసేసా. వయసుకు మించి చేస్తున్నారు మీరు. మీరు గెలుస్తారని నేను అస్సలు అనుకోలేదు. మీరంతా ఎప్పటి నుంచి ఒకటిగా ఉన్నారు? 3-4 ఏళ్ళుగా. తను క్రైటివే కదా? ఇప్పటికి మనకి అది ఫ్రిడ్జ్. తిను లిండా మన టీంలో జాయిన్ నువ్వు అవుతుంది. కాస్త దూరంగానే ఉండు, నా పార్ట్స్ నుండి, నా మ్యాన్ నుండి, నా ప్యాన్ నుండి. లేదంటే నేను 2 ముక్కలు చేసేస్తాను. మ్మ్హ్మ్. మిఠాలి మా కుక్. నేను మీ జోలికి రాను. తిన మాటలనేం పట్టించుకోకండి, పదండి వెళ్దాం. ఇప్పుడు నువ్వు అక్కడ చూసావు కదా, దాన్ని మేము చాలా ఏళ్ళుగా యూజ్ చేస్తున్నాం. అంతా స్పేస్ ట్రావెల్ కోసమే. దానికి కాస్త విశ్రాంతి అవసరం, అందుకనే అక్కడ ఉంచాం. బూబూ బూబు అనకండి, ఖచ్చితంగా అది మంచి టచ్ అయి ఉంటుంది. నాకు కాస్త మిగిల్చండి. హే, నన్ను తప్పుగా అనుకోకు. అంతా ఖాళీ చేసేది తనే. ఆవిడ మా పార్ట్నర్ రైజ్లెన్. మా సిస్టమ్ మేనేజ్మెంట్ని ఆవిడే చూసుకుంటున్నారు. తన ఆర్పుల్ నా ఫ్రెండ్. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ఫస్ట్ మేట్. ఇదే మన టీం, సరేనా? Iris scan initiating. Accessing manicure records. లేన్, కరెక్ట్గా మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టుకో. అవసరమైనప్పుడు నీకు అన్నీ ఉపయోగపడతాయి. అక్కడ విలియం అనే వ్యక్తిని నువ్వు ఖచ్చితంగా చూసే ఉంటావు. వాడొక సోమరిపోతు, ఎప్పుడు చూసినా పడుకొని నిద్రపోతుంటాడు. అదే విధంగా పనిలో కూడా గొప్పోడు, కానీ వాడిని డిస్ట్రాక్ట్ చేయడం చాలా సులభం. తర్వాతకి పోతే ప్రెస్మేట్ బెంజమిన్. అతను చాలా విచిత్రమైన వాడు. చాలా ఏళ్ళుగా ఈ పనిలోనే ఉన్నాడు. ఇంతకు ముందు ఎన్నో లోపాలు ఏర్పడ్డాయి. ఆ లోపాలన్నిటికీ తనే కారణం అనుకుని తాగుడికి బానిసయ్యాడు. ఇకపోతే క్యాబీ వల్ల లిటిల్ బ్రదర్ ఓన్ బ్యాన్లీ. తను ఒక ముఖ్యమైన పైలట్. రంగంలోకి దిగి పోరాటంలో తను మేధావి. ఇప్పుడు కళ్ళకి ఆనందాన్నిచ్చే విషయం, బైబర్ పటాలి. వంట చేయడం, వంటకు కావాల్సిన సరుకులు కొలత చూడడంలో తను ఒక పెద్ద కిలాడి. ఇవన్నీ చేయడానికి ఒక పెద్ద కారణం తన బాయ్ ఫ్రెండే. వీళ్ళిద్దరూ ఎప్పుడూ సఖ్యతగా ఉంటారు. వీళ్ళని విడదీయాలనుకోవడం ఎంతో మూర్ఖత్వం. ఇక చివరిగా సరా అక్కడుంది. బయట కనుక ఉండుంటే మంచి జీతానికి మంచి జాబ్లో ఉండుండేది. తనకి సిస్టమ్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. వాళ్ళందరికీ ఇక్కడ తనే. తనకు అందులో ఇంట్రెస్ట్ ఉండడం వల్లే అన్నీ వదిలేసి ఇక్కడుంది. ఇక చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెప్టెన్ రిచీ బెన్. మ్యాప్లో స్కెచ్ వేయడం నుండి ఎలా అన్ని సరిగ్గా చేయగలం అనడానికి ఉదాహరణ ఇతను. ఇంతకు ముందు ఇతను మంచి పనిలో ఉండేవాడు. అక్కడ ఇతను కమాండింగ్ చేసే ఆఫీసర్తో గొడవ పడినందువల్లే అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు. ఇతని దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నువ్వు దేనికోసమైతే అక్కడికి వెళ్ళావో అది కరెక్ట్గా పూర్తి చేస్తామని నమ్ముతున్నాను. ఖచ్చితంగా దాన్ని పట్టొచ్చన్న నమ్మకం ఉంది. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, అదే ముఖ్యం. ఓ జీసస్, అది చూసేస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది కాస్తైనా అర్థం చేసుకోండి బెన్ సార్. అక్కడ మనకు కావాల్సింది దొరుకుతుంది కదా. దగ్గరికి రా, అంతే అంతే. కమ్ టు పాపా. దేనికోసం ఇదంతా చేస్తున్నారు? అవన్నీ చాలా విచిత్రమైన జీవులు. వాటిని ఈ సైజులోనే బంధించగలం. వాటిని పట్టి ఇందులో బంధించి ఆ తర్వాత పెంచాలి. ఫ్యూచర్లో అవి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి.
అదే కాకుండా వాటి తల్లి దగ్గర నుంచి వాటిని విడదీసుకుని తీసుకొస్తున్నాం. ఇలా చూడు, ఫార్మేషన్ సరిగ్గా ఉండాలి, తప్పు చేయకు. కవర్ మీ బాయ్స్, దాన్ని వదిలే సమస్య లేదు. వీడెప్పుడూ ఇంతే. టార్గెట్ ని కరెక్ట్ గా వాచ్ చేసి వెళ్తున్నాను. ఆల్ రైట్, మేము దీన్ని తీసుకొస్తున్నాం. కెప్టెన్, అక్కడ ఓ పెద్ద జీవరాశి వస్తుంది. చూడటానికి చాలా పెద్దగా ఉంది. అయితే త్వరగా అందరినీ వెనక్కి వచ్చేయమనండి. అందరూ వచ్చేయండి, త్వరగా వెనక్కి వచ్చేయండి. గాయస్, అందరూ త్వరగా వచ్చేయండి, లేదంటే ప్రమాదం. త్వరగా రమ్మంటున్నానుగా. లెట్స్ గో. ఒక క్లియర్ అయిన షాట్ ఇప్పుడు ఉండాలి. టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఆ తాడు పట్టుకుని వాడు రాని. త్వరగా దాన్ని రివర్స్ చేయి. System failure. Activate tag. Fire. ఏంటిది ఇంత భయంకరంగా ఉంది? కెప్టెన్, మీరు అది చూస్తున్నారుగా. లాంగ్. వస్తున్నాను, ఏ సమస్య లేదు. ఓకే, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. కేర్ఫుల్, కేర్ఫుల్. జాగ్రత్త, జాగ్రత్త. రైట్, దాన్ని పట్టుకున్నాం. Hyperdrive systems down. సరే, జరిగిన దాన్ని ఆలోచించి దిగులు పడకండి. భోంచేయండి. ఓకే బుబు. నాకు చాలా చలిగా ఉంది. ఇది నీకు. థ్యాంక్ యూ, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇవి చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అదరగొట్టావు, చాలా బాగా చేస్తావు. నీకొద్దా? తినవా? లేదు, ఈ పని నేను పూర్తి చేయాలి. నేను ఇంతవరకు నేను ఇలా చూడలేదు. అది చాలా పెద్దగా ఉంది. 6 నెలలకు ముందు దీన్ని ఎవరో చూసినట్టు నేను విన్నాను. సైబీరియం స్టార్ సిస్టమ్ దగ్గర చూశారు. నార్మల్ కన్నా ఇది 5% ఎక్కువ అంటున్నారు. దీంతో మనం పోరాడాలి. దీనికోసం మీరు రెడీగా ఉన్నారు కదా? మీ వల్ల సాధ్యం అవుతుందా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు చనిపోయారు. దీంతో గొడవ పడాల్సింది మన పని కాదు. మనం వచ్చింది వేరే పని కోసం. చాలా సరిగ్గా చెప్పావు. వాళ్ళు టియాన్ని కనిపెట్టారు. టింగ్లాంగ్ గురించేనా? లేదు, టియాన్ లాంగ్. అది చైనీస్ డ్రాగన్. హెవెన్ యొక్క గేట్స్ లో ఉంది. ఓ, ఏమంటున్నావు? ఎవరో ఒకరు కళ్ళజోడు పెట్టుకోకుండా ఈ విధంగా అనేశాడు. నేను అసలు దీన్ని నమ్మలేను. వాళ్ళు వైట్ స్పేస్ లోకి వెళ్లారు. ఈ విషయం నమ్మేలా లేదు. వైట్ స్పేస్ లోకి వెళ్ళడానికి వైట్ హోల్ ఉంది. బ్లాక్ హోల్ ఉన్నప్పుడు వైట్ హోల్ ఎందుకు ఉండకూడదు? అది యూజ్ చేసే లోపలికి వెళ్ళారు కెప్టెన్. మీ కళల లోకం నుంచి బయటికి రండి. మనం తిన్న ఆహారంలోనే ఇదే బెస్ట్. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి కథని మనం వినలేదు కదూ. ఇది మన గెలుపు. క్లిక్కర్స్ ఫాలో చేసి ఇదంతా కనిపెట్టి చెప్పారు. దాన్ని మీరు ట్రాక్ చేసి చూడండి, ఇంతకన్నా డబుల్గా ఉంటుంది. ఈ అమ్మాయి నమ్మేలాగా చెప్తోంది. ఇప్పుడు అవన్నక్కర్లేదు.
మనం ఇప్పుడు రెస్ట్ తీసుకుందాం. ఏది ఎలా ఉన్నా మనం ఈ పనిని ఫినిష్ చేసే తీరాలి. నీకు నేను కంపెనీ ఇస్తాను, దిగులు పడకు. ఎప్పుడు చూసినా పని గురించి ఆలోచిస్తావు. పని లేని టైంలో ఏం చేస్తుంటావు? పని చేసిన టైంలో నిద్రపోతాను, తర్వాత తిని టైడే నిద్రపోతాను. అంటే నువ్వేమి చేయు, తింటావు నిద్రపోతావు, అంతే కదా. నీ కథ నేను తర్వాత వచ్చి వింటా. అందరూ పూర్తిగా తినేసే వెళ్ళాలి. ఖచ్చితంగా తినే వెళ్తాం. మనం కొంచెం మాట్లాడాలి కెప్టెన్. డోర్ని లాక్ చేసిరా. చెప్పు. మనకి ఎక్కువ జీతం వస్తుంది, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు మనకి దొరికింది ఒక చిన్న లాభమే. స్వర్గాన్ని కాపలా కాసే ఒక సెలెస్టియన్ డ్రాగన్ మీకొద్దా? ముందు ఈ ఆలోచనల్ని పక్కన పెట్టి మనం చేయాల్సిన పని చాలా ఉంది. అవును, ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇక ముందు ఇలాంటి ప్రశ్నలతో నా ముందు వచ్చి నిలబడకు. సరే, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం ఆగు. ఏంటి? ఇక్కడ మాట్లాడిందంటే ఇక్కడితో వదిలే. ఖచ్చితంగా వదిలేస్తాను. యాక్సెస్ గ్రాంటెడ్. వాయిస్ రికగ్నిషన్ యాక్టివేట్ చేయండి. వేరేమీ రాలేదట్లుంది. Uploading. మనం డీప్గా వెళ్ళిపోయాం. అది సైబీరియన్ స్టార్ సిస్టమ్ లోపల ఉన్నాం. చాలా రోజులుగా చాలా చోట్లకి తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడు వెతుకులాటలోనే ఉన్నాం. వైట్ స్పేస్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. మనల్ని ఎవరు ఆపలేరు, టీన్ లాంగ్ కూడా. అందరూ దాన్ని చాలా పెద్దది అంటున్నారు. అది ఎంత పెద్దదైనా సరే నాకు అనవసరం. కెప్టెన్ వద్దు అనేంత వరకు నేను మిషన్ నుంచి తప్పుకోను. నాకివ్వు, నేను చేసిస్తా. అది నేనే చేసుకోగలను. తీసుకో. ఏంటిది? నీ బర్త్డే ప్రెజెంట్. ఖచ్చితంగా ఇది నీకు నచ్చుతుంది. వెళ్ళిన పని ముగించాలి. ఆకాశంలోని నక్షత్రాలన్నింటినీ లెక్కించాల్సిన పని వచ్చినా కూడా ధైర్యంగా చేయాలి. తప్పుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకూడదు. కెప్టెన్, కంట్రోల్ రూమ్కి రాగలరా? నేను వెంటనే అక్కడికి రావాలా? చాలా అర్జెంట్.
మనం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా చూడండి. Unable to detect the mission. ఛే, ఇది అనవసరమైన సమస్య. దానికి ఎందుకు టెన్షన్ అవుతాం? మరి సమస్య అన్నా కూడా ఎలాగ ఏం ఊరుకోవడం? జరిగినా మనం ఫేస్ చేసే తీరాలి. అటెన్షన్, బూమర్స్ బాంబ్స్ కాదు. ఎవరు ఏం చేయొద్దు. వాళ్ళు మనల్ని చేసుకుంటూ వచ్చారు. అన్ని నిదానంగానే చేయాలి. కంగారు పడ్డామంటే సర్వనాశనమే. ఇదొక్కటే మనకున్న ఆఖరి ఛాన్స్. All system has been activated. వాళ్ళంతా పైరేట్స్ అనుకుంటున్నాను. వాళ్ళ గురించి తలుసుకొని టైం వేస్ట్ చేసుకోవడానికి ఇది సమయం కాదు. రండి వెళ్దాం. Imagine update. మా షో చూసి ఎంజాయ్ చేయి. Imagine update activated. This is not a toy. వెతికేటప్పుడే ఏదీ దొరకదు. ఇది చాలా పెద్దగా ఉంది. దీన్ని మెల్లగా. ఏం చేస్తున్నారు మీరు? వేరే మార్గం తెలియలేదు. పదండి వెళ్దాం. ఇక్కడ నుండి తమాషా చూస్తున్నారు. త్వరగా లోపలికి వెళ్ళండి. ఇదెందుకు మాకు ముందే ఇన్ఫార్మ్ చేయలేదు? నువ్వేంటి వెయిట్ చేస్తున్నావు? గో. నా ఆర్డర్ లేకుండా ఏ పని చేయకూడదని చెప్పానుగా. నేను ఆర్డర్ ఇవ్వకుండా ఒక్క అడుగు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదలకూడదు. ఇలా చూడు, నన్ను టచ్ చేయకు, అర్థమైందా? నేనేం నిన్ను కావాలని టచ్ చేయలేదు. ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కోసమే నేను వచ్చాను. మేము గిఫ్ట్ బాస్కెట్స్ ని మర్చిపోయాం. వీడికి కాస్త నోరు ఎక్కువలా ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటావో తెలియదు. ఎక్కువగా మాట్లాడితే నేనే వేసేస్తాను. ఇంతకుముందు ఈ షిప్ నేను ఇక్కడ చూసిందే లేదు. ఏం షిప్ ఇది? అదే షిప్ అని తెలిసిపోయింది కదా. ఓ, వెటకారంగా మాట్లాడితే నేను ఇతను చూసి భయపడతానా? నా దగ్గర నీ వెటకారాలొద్దు, అర్థమైందా? అయితే నేను మాట్లాడినా? అవును, స్పేస్లో మీరేం చేస్తున్నారు? ఎందుకంటే స్పేస్లో ఒక డేంజర్ విషయం ఉంది. మీరు చూస్తే భయపడిపోతారు. ఇక్కడ మీరు ఒంటరిగా ఉండడం ప్రమాదం. మిమ్మల్ని ఎవరైనా చంపేయచ్చు. మిమ్మల్ని వండుకొని తినొచ్చు. ఘోరంగా ఉంటుంది మీ చావు. ఇకపై మీ ఇష్టం. అది మేం చూసుకుంటాంలే. మీతో మాట్లాడి మాట్లాడి నాకు బోర్ కొట్టింది. సరే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ఓకే ఓకే. వెల్, ఈ చిలక ఎవరు? తను నా MFF ఎస్కాట్. కొన్ని పనులు చేయక్కర్లేదు, తలుచుకుంటేనే సుఖంగా ఉంటుంది. అదే పని నచ్చిన వాళ్ళతో ప్రాక్టికల్గా చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? తన మీద చెయ్యి వేయకు. ఇలా స్పేస్ లో చేయడం వల్ల ఫైర్ శాఖలు ఇరుక్కుంటారు. సెక్షన్ 9లో బాగా ఇరుక్కుంటారు. ఓ, ఇదంతా నువ్వు రాసిన పీనల్ కోర్సా? ఇది చాలా పొగరబోతులా ఉంది. ఇందులో ఏదో ఒక విషయం నన్ను కొడుతోంది.
మీతో పాటు ఉన్నది ఎవరో తెలుసా? నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. బాయ్స్, అందరూ ఇక్కడి నుంచి బయలుదేరదాం రండి. వెల్, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం కెప్టెన్. నువ్వు అనుకున్నది సాధించావుగా, బయలుదేరు. మళ్ళీ ఈ కలయిక వద్దు, జరిగితే మంచిది కాదు. ట్యాగ్ చేసి వచ్చాయి. ఐసీఈ ఏజెంట్ అయిన నువ్వు నా షిప్ లో ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను తనకి సహాయం చేయాలి. వాడిని నేను చూసుకుంటాను, నువ్వు సమాధానం చెప్పు. మర్యాదగా చెప్పు. షిప్ లో ట్రాన్స్మిషన్స్ ఉన్నట్టున్నాయి. నువ్వు వచ్చిన రోజే అనుకున్నాను నువ్వు ఎవరి రక్తం తాగడానికి వచ్చావు. తన్ని లాక్ చేయి. మై ప్లెజర్. చెప్పేది కొంచెం వినండి. కాస్త మాట్లాడదాం. నువ్వు కొంచెం నోరుమై. మీరు పెద్ద తప్పు నా చేస్తున్నారు. షిప్ కొచ్చి చేసావు కదా, దానికంటే ఇదేం పెద్ద తప్పు కాదు. నీ వల్ల నా ఎంటైర్ క్రూవే ఆపదలో ఇరుక్కుంది. ఖచ్చితంగా దీని గురించి బాధపడతావు చూస్తుండు. ముందు తన్ని తీసుకురండి. తాను ఇలాంటి అమ్మాయి అని నేను అస్సలు అనుకోలేదు. ఆ షిప్ ట్యాగ్, దాని సిగ్నల్ మనకు దొరకలేదు. చాలా తేడాగా ఉంది. ఎక్సలెంట్. దాదాపు 9 నెలలుగా ఈ గ్యాలక్సీ చుట్టూ తిరుగుతున్న ఏ ప్రయోజనమూ లేదు. ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు. ఏం చేయబోతున్నాం? మిగిలిన్నది ఇది మాత్రమే. హ. ఇదెక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరికీ కాదు, నాకే. మనకున్నది 2 ఆప్షన్లే. ఒట్టి చేతులతో వెళ్ళడం, లేకపోతే పెద్ద బహుమతితో వెళ్ళడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేయండి. నిర్ణయం మన చేతుల్లో లేదు. పైగా ఒక ఐసీఈ ఏజెంటు మన చేతిలో చిక్కుకుంది. అవును, అది నిజమే. కానీ మనం ఎదురు చూసింది ఇవే కాదు. 16 టన్ క్రీచర్స్ ని పట్టుకుంటామని చెప్పాం. కానీ మనకేం దొరికింది? ఏదీ లేకుండా ఎలా పట్టుకుంటాం? ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణమైన విషయం. దాన్ని మీరి మనం గెలిచి తీరాలి. జరిగిన దాని గురించి తలుచుకుని ఏ ప్రయోజనం లేదు. నమ్మకంతో, ధైర్యంతో ఉండే మనుషులే నాకు కావాలి. దాని గురించి ఆలోచించండి. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఇంకా ఇక్కడ వంట పని కూడా లేదు. ఇది మనందరి షిప్. కానీ ఇది తప్ప మన దగ్గర ఏమీ లేదు. ఉన్న దానితో సంతోషపడదామా, లేకపోతే దొరకని దాన్ని గెలుచుకుందామా? ఆల్ రైట్, మనం ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా విజయం మనదే. నా మాట నమ్మండి. ఆకలేస్తే ఇతన్ని వండి తర్వాత తిందామా? నన్ను వండుకుంటే రుచిగా ఉండను. మీకేమైనా ఐడియా ఉందా? గ్యాలక్సీ చాలా పెద్దది. మనం మాత్రం ఇక్కడ లేం. ఇలాంటి పరిస్థితి మీ నాన్నకి వచ్చింది. ఆయన్ని చంపేశారు. ఆయన్ని చంపింది 10 లాంగ్. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పటికి ఒక్క విషయం మాత్రం నాకు తెలుసు. మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం. ఇంకొకరు మన గురించి మాట్లాడకూడదు.
మనం ఎలాగైనా దీన్ని పోరాడి జయించాలి. బై ద వే, మనం అంతం వైపు వెళ్తున్నాం. హే, నేను నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చా, నన్ను కాపాడినందుకు. యా వెల్కమ్. బూబు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొన్ని నెలల క్రితం మా క్రూలో ఉండేవాళ్ళు 10 లాంగ్ని కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్లకు మీరు తప్ప ఇంకే క్లూ తెలీదు. 10 లాంగ్ని నాశనం చేసే పద్ధతిని మీ అన్నయ్య ద్వారానే నేను తెలుసుకున్నాను. దానికోసం వచ్చిన ఒకే షిప్ ఇదే, అందుకని ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చాను. మా అన్నయ్య ప్లాన్ ఇది. ఎక్కడున్నావు బంగారం? నా కోసం ఏం తెచ్చావు? కాస్త ఇంట్రెస్టింగ్ అయిన థియరీస్. దేని గురించి? మా అన్నయ్య గురించి. నా దగ్గర నువ్వెందుకు చెప్పలేదు? ఇదే మన నాన్నని చంపింది. దీన్ని చంపాలని నీకు లేదా? కానీ ఈ క్రూ దానికోసం సైన్ చేయలేదే. నీ పర్సనల్ విషయం కోసం ఈ మిషన్ యూజ్ చేసుకుంటున్నావా? ఇదెక్కడి నుంచి వచ్చింది? ఇదే అంతానికి ఆరంభం అనుకుంటా. మనం ఇక్కడ ఉండకూడదు, వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం. తిరిగి వెళ్దాం, కానీ గెలిచిన తర్వాత వెళ్దాం. అదే వచ్చి మన వల్ల ఇరుక్కోబోతుంది. అది చాలా పెద్దగా ఉంది. బయలుదేరడానికి అందరూ సిద్ధంగా ఉండండి. సడన్ గా వచ్చి ఎందుకు భయపడతావు? కావాలని చేయలేదు, ధైర్యంగా ఉండు. కమాన్, నీ వల్ల అవుతుంది. కమాన్ కమాన్. నువ్వు చాలా కామెడీగా ఉన్నావు. ఎందుకు అలా చేస్తున్నావు? ఏంటి దరిద్రం, ఇంత చండాలంగా ఉంది. ఇది చూస్తుంటే బాటిల్లో షాంపియన్ కింద ఒలిగినట్టుగా ఉంది. కాస్త నోరు మూస్తారా? ఎప్పుడు చూసినా తాగుతూ. ఏది ఏమైనా సరే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంతేనా కెప్టెన్? మీ మాటలు కాస్త ఆపుతారా? మనం ఇక్కడ టీ బ్రేక్ కోసం రాలేదు. అందరూ సిద్ధంగా ఉండండి, ఇక్కడ చాలా పనులున్నాయి. Oh shit! Activated. నేను కోరుకుంటున్నది ఇదే. ఆ గ్యాంగ్ కావాలని ఇదంతా చేస్తున్నారు. మన దారి కట్టొస్తున్నారు. మొత్తం నాశనం. ఆ పెద్దదాన్ని మనం కనిపెట్టాలి. ఏమంటున్నావు నువ్వు? ఏం కనిపెట్టాలి? మజిల్స్ అన్ని ఫిట్ గా ఉంచుకోండి, లూజ్ గా ఉంచుకోవద్దు. అందరూ షిప్కి తిరిగి రండి. ఎందుకు రావాలి? మేము ఇంకా పట్టుకోవాలన్న దాన్ని పట్టుకోలేదు. నేను చెప్పేది వినండి, మీరందరూ త్వరగా తిరిగి రండి. మీ ఇష్టానికి నడుచుకోవడం ఆపి నా ఆర్డర్ ఫాలో చేయండి. వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటిలా ఉంది? ఓరి భగవంతుడా!
ఇప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయి కెప్టెన్. వీలైనంతగా ఫైర్ చేయండి. అదంతా తనకు తనగా ఇక్కడికి రాలేదు. ఇప్పుడు మాటలకి సమయం లేదు, ముందు దాన్ని ఆపాలి. దాన్ని ఆపలేము. చెప్పింది చెయ్యి. మన వాళ్ళంతా బయట ఉన్నారు. అది వాళ్ళ తప్పు. నేను అన్నిటిని రిలీజ్ చేశాను. మిమ్మల్ని మీరే సెక్యూర్ చేసుకోవాలి. ఏం జరుగుతోంది అక్కడ? కమాన్ కమాన్ కమాన్, వదలొద్దు, కమాన్. మనం ఇప్పుడు హైపర్ స్పీడ్ లో వెళ్ళి తీరాలి. కెప్టెన్, మనం హైపర్ స్పీడ్ లో వెళ్ళలేము. హైపర్ స్పీడ్ యాక్టివేటెడ్. ఇది ఎక్కడికి వెళ్ళి ఆగబోతుందో తెలియట్లేదు. మీరు తప్పించుకోలేరు కెప్టెన్. ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అసలు ఏమనుకొని వీళ్ళు ఇదంతా చేస్తున్నారు? All controls are activated. ఇప్పటికి ఎలాంటి సమస్య లేదనుకుంటున్నాను. కానీ ఎప్పుడు ఇలాగే తప్పించుకోలేము. ఈసారి ఏదో లక్కీగా తప్పించుకున్నాం. నువ్వు చేసే ప్రతి పని వల్ల అందరికి సమస్యలే వస్తున్నాయి. ఇలా చూడండి, కాస్త మిస్ అయింటే నేను అక్కడే కాలి బూడిదైపోయేవాడిని. వాళ్ళు మమ్మల్ని చంపేసి ఉండేవాళ్ళు. నేను ముందే రమ్మని చెప్పాను, మీరు నా మాట వినలేదు. మా మీద ప్రేమ ఉండుంటే దీన్ని మీరు ఆపుండాలి. మమ్మల్ని మీరు మనుషులుగానే భావించలేదు. అనవసరంగా మాట్లాడకు. ఇవన్నీ తెలిసే కదా జాయిన్ అయ్యా. ఆగు. కొట్టుకుని చావపోతున్నారా? ఏదో చేసి చావండి. ఇప్పుడు వాళ్ళకి మన ప్రాణాలు కావాలి, అందుకే ఇలా చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వస్తారు. దీన్ని తగిలించేశాను. ఇదేంటిది? అరెచ్చా, ఏంటిది? ఏంటిది? అరే ఏంటిది? ఎవరికైనా ఆకలేస్తుందా? హైపర్ స్పీడ్లో వెళ్ళినందువల్ల నా తల అంతా తిరిగి ఓ రకంగా ఉంది ఇప్పుడు. ఏ మాత్రానికి ఎలా అంటే ఇంకా ఎంతో ఉంది. సడన్ గా ఇలా ప్లాన్ చేంజ్ అవుతుంది అని మేము అనుకోలేదు. కానీ మనం వీటినన్నీ దాటుకునే వెళ్ళాలి. కానీ దానికోసం ప్రాణాలు పణంగా పెట్టలేం. దయచేసి అందరూ నార్మల్గా మాట్లాడతారా? ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు. కొన్ని విషయాలకి మనం రియాక్ట్ అవ్వాలి, తప్పదు. ఇప్పుడు మనం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం. దీన్ని ఎలా సరిచేసేది? ఇక్కడ నుంచి పారిపోతామా లేదా ఎదుర్కొంటామా? ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించండి, లేకపోతే కన్ఫ్యూజన్గా ఉంటుంది. నాకు కొంచెం పని ఉంది. ఇప్పుడు మాత్రం ఎందుకు ఒంటరిగా వెళ్తున్నావు? మనం అందరూ ఇక్కడ నుండి వెళ్ళటమే కరెక్ట్ అనిపిస్తుంది. మనకి ఎక్కడికి సిగ్నల్ దొరుకుతుందో అక్కడికే వెళ్ళగలం.
ఎన్ని నెలలు? 3 నెలలు అంతే అనుకుంటా. మూడు నెలలు? అవును, 3 నెలలు. ఇది నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేనేమన్నా డైలీ డాక్టర్ చెకప్ వెళ్ళి నీతో చెప్పకుండా ఉన్నానా ఏంటి? నాకే ఇప్పుడే తెలిసింది. ప్రెగ్నెంట్ అయిన విషయం మంచిదేగా. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నీకు ఈ పాపొద్దా? కిడ్స్ ఎక్స్పెన్సివ్, మనకొద్దు. ఖచ్చితంగా ఇది కోఇన్సిడెన్స్ కాదు. మీ షిప్ ఇక్కడ ఆగిపోవడం, అది కూడా తీలాన్ పక్కన. అవును, వీటన్నిటికీ బాధ్యుణ్ణి నేనే. దాన్ని అంతం చేయడానికే ఇవన్నీ చేస్తున్నాను. అలా చేయడానికి నేను ఒప్పుకోను. నువ్వు తలుచుకున్నా నన్ను ఆపలేవు. మీరొచ్చి నన్ను చూసేంత వరకు నాకు ఆ నమ్మకమే లేదు. అన్ని తరుణాల్లో మన కోసం ఎవరూ రారు. ఈ షిప్ ఏ విషయం కోసం వచ్చిందో అది పూర్తి చేయకుండా వెళ్ళదు. నా లైఫ్లో ఎంతో డేంజరస్ అయిన మగవాళ్ళని చూశాను. వాళ్ళంతా మృగాలతో సమానం. అదే లక్ష్యంతో ఇక్కడికొచ్చావా? నా షిప్కి. మీ నాన్న ఇలాంటి విషయాన్ని ఎదురు చూశాడని అంటున్నావా? ఆయన మరణాన్ని నువ్వు ఎగతాళి చేస్తున్నావా? ఐసీ ఏజెంట్కి వైట్ స్పేస్కి ఏం సంబంధమో చెప్తావా? నువ్వు తలుచుకున్నా మమ్మల్ని ఏం చేయలేవు, మమ్మల్ని ఆపలేవు. అది కూడా మనం ఈ ప్రయాణంలో చూద్దాం. ఈ షిప్ను మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ మీ క్రూ మీరు చెప్పింది చెయ్యరు. నా క్రూను మాత్రమే నమ్మకుండా ఇక్కడికి రాలేదు. ఇది మంచి ఐడియా అని నాకు అనిపిస్తం లేదు. తప్పకుండా మనకి సెట్ అవ్వదు. కానీ టెక్నికల్గా ఇదే బాగుంటుంది. వాళ్ళు కనిపెడితే ఏం చేద్దాం? మనకి ఈ బిడ్డ కావాలనే నిర్ణయం తీసుకున్నాం కదా. ఇలా చూడు, నన్ను నమ్ము, ఓకే? అంతా నేను చూసుకుంటాను. ఓకే, యా. నా చెవులు అరవద్దు, అరవద్దు. నన్ను వదిలేండి, నేను కాదు. ఎక్కడికి వెళ్తున్నారా? ఆగరా, వేడికేమైంది?
తనే అన్నిటికీ కారణం. ఆ గ్యాస్ వెళ్ళే పైపుని తనే పగలగొట్టింది. తను చెప్పేది నువ్వు నిజమని నమ్ముతున్నావా? అదంతా నిజమే కదా కెప్టెన్? నువ్వింకా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటా. తినడానికి ఏదైనా తీసుకొచ్చివ్వు. ఏం నిద్రపోతున్నావా? ఏడేస్, ఏం చేస్తున్నావు? ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఇది పీకార్ కాదు కెప్టెన్. ఇంతవరకు ఏం జరగలేదు. నీ సహాయం కావాలి నాకు. నేను నిన్ను ప్రాబ్లం నుండి తప్పిస్తాను. నన్ను వదిలే. నీ గురించి ఆలోచించి చూడు. నా గురించి ఆలోచించడానికి చోట్లో ఏముంది? ఇక్కడ నుండి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఇక్కడ నుండి వెళ్ళలేను. నా పాపని కూడా నేను తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మీకేదైనా శబ్దం వినిపించిందా? నాకు వినపడింది ఏంటో చూడు. ముందుగానే పెద్ద గ్యాలంతో వచ్చి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. కానీ కనిపెట్టారు చూసారా? ఇది 10 లాంగే కదా చేసింది. మనకి 10 లాంగ్ మాత్రమేగా తెలుసు. స్మార్ట్గా పనిచేస్తున్నానని చాలా దూరం వెళ్ళిపోకు. తర్వాత అక్కడే ఉండిపోతావు. మనతో ఉన్నవాడే ఆక్సిజన్ పైప్ని పగలగొట్టాడు. దాదాపు 7 సంవత్సరాలుగా వాడు మనతో పనిచేస్తున్నాడు. నీకు వాడి మీద బాగానే నమ్మకం ఉంది. ఏమంటావు? మనిషి మనసు కోతి లాంటిది. నిన్న ఏది సరైనపించిందో ఇవాళ అది తప్పనిపించొచ్చు. ఈరోజు తప్పనిపించేది రేపు సరే అనిపించొచ్చు. ముందు ఆక్సిజన్ పైప్లో ఉన్న లీక్ని పూడ్చాలి. ఆ పైపులో ప్రాబ్లం ఏంటో నేనే వెళ్ళి చూసొస్తాను. ఈ షిప్ చాలా పెద్దది. మీరు ఆ సమస్య చూడండి, నేను ఈ సమస్య చూస్తా. ఎవరైనా నన్ను కాపాడండి. Come on, come on, come on. త్వరగా పరిగెత్తు, ఆగొద్దు.
తను ఎలా ఉంది? చాలా భయపడింది. త్వరగా కోలుకుంటుంది. తన ప్రాణాలతో ఉండడమే పెద్ద లక్. తన్ని మళ్ళీ ఇక్కడ బంధించద్దు. ఓకే, తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నా పనికి అడ్డు రావద్దని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? మారవా నువ్వు? నేను చెప్పేది విను. ఇదంతా ఒక మ్యాటరే కాదు. ఒకటి గుర్తుంచుకో, ఎవరు తలుచుకున్నా మన ప్రయాణాన్ని ఆపలేరు. మన ప్రయాణమా? ఇతరుల గురించి ఆలోచిస్తున్నావా? నాన్నగారిలాగా. అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు నాన్న పట్టించుకో. నీకు ఆయన గురించి ఆ ఒక్క విషయమే తెలుసు. ఎప్పుడైనా గుర్తుకొచ్చే నువ్వు ఆయన గురించి అడిగితే నీకేం తెలుసు? ఆయన ఎవరు? కానీ ఆయన తిరిగి రాలేదుగో. నీకు ఆయనకి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు ఏ రోజు ఆయనలా కాలేవు. నేను వెళ్తున్నా. ఇప్పటికే ఆక్సిజన్ చాలా తక్కువైంది. వీలైనంత వరకు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలి. కొన్ని విషయాలు బాత్రూంలో ఫ్లష్ చేసినట్టు అంత త్వరగా మనం దీన్ని ఫ్లష్ చేయలేం. ఇలా చూడు, కెప్టెన్స్ అందరూ మనకేమి ఛాన్సెస్ ఇవ్వరు. నేను తప్పకుండా ఆయన్ని ఎదిరించను. Login accepted. ఇక్కడ ఉన్న లీక్ అంతా క్లియర్ చేస్తే బాగుంటుంది. చెక్ చేస్తే ఇంకా బాగుంటుంది. 7-D-S రిక్వెస్టింగ్ అసిస్టెన్స్. Uploading. ఇకపై లోపల ఎవరు సిగ్నల్స్ ని ఉపయోగించలేరు. అన్ని సిగ్నల్స్ లాక్ చేయబడ్డాయి. సిగ్నల్ లాక్, యాక్సెస్ డినైడ్. మనల్ని వాళ్ళు లాక్ చేస్తున్నారంట. అది ఎంతలా ఉంటుందో చూద్దాం. దాన్ని సులభంగా బద్దలు కొట్టొచ్చు. Transmission detected. Ship parts has been damaged. Rectify the issue soon. Ship is in danger. Please be careful. ఇక్కడ ఏం జరుగుతోంది? రా, త్వరగా రా. Ship has been damaged. 45%. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. Autopilot deactivated. Skill small robo activated. ఓవెన్, నువ్వు అక్కడేం చేస్తున్నావు? నేను ఇప్పుడే దీన్ని ముగిస్తాను. ఇద్దరు ఎక్కడున్నారు? త్వరగా సూట్ వేసుకోండి, బ్యాకప్ కావాలి. ఇదిగో వచ్చేసాను. System strength 25% save. Deactivation progress accepted.
20% up. మేమిద్దరం వస్తున్నాం. వాడికి ఎవరైనా హెల్ప్ చేయండి, వాడిని వదిలేయకండి. దీన్ని నేనే ఫినిష్ చేస్తా. నేను లోపలికి వెళ్తున్నా. వద్దు, ఏదో ఒకటి చేసి ఇరుక్కోవద్దు, ప్రాబ్లం వస్తుంది. అది ఇంత పెద్దగా ఉంటుందని నేను అనుకోలేదు. కమాన్, లెఫ్ట్ లో చూడు, లెఫ్ట్ లో చూడు. కమాన్, నేను చెప్పాను కదా. నువ్వు వింతే చేయగలవా? ఇంతకు పైగా వెళ్తే నువ్వు చనిపోతావు. నువ్వు కాస్త నోరు మూస్తావా? నేను దాన్ని అసలు వదలను. ఇప్పుడు నేను దాన్ని కాల్చబోతున్నాను. అది నా షాట్. దీనికి నేనే చేసి ఉండొచ్చు. జాగ్రత్త, జాగ్రత్త, కేర్ఫుల్. అది గురి చూసి దాడి చేస్తోంది. పూర్తయింది. ఏయ్ చూసి. లిగు 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 లిగు. అంతా అయిపోయింది. క్లీన్ షాట్ కి ట్రై చేయి, అది కాస్త కూడా మిస్ అవ్వకూడదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఓవెన్! ఓవెన్! ఓ మై గాడ్. దీనికి దిగులు పడుతూ కూర్చోకూడదు, వీడిలా బాధపడకూడదు. ఎలా బాధపడకుండా ఉండగలను? నీ చేతిలో ఉన్న మిషన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఇది ఎంత బాధను ఏర్పరిచి ఉంటుందో నాకు తెలుసు. వద్దొద్దొద్దు, ఇది నాకన్నా నీకే ముఖ్యం. మొత్తం చేయి దాటిపోయింది. ఏంటి నా మనసు మార్చాలని చూస్తున్నావా? ఆక్సిజన్ లెవెల్ బాగా తగ్గిపోయింది. మనం తిరిగి వెళ్ళకపోతే అందరం ప్రమాదంలో పడతాం. హే, ఇప్పుడు కెప్టెన్ సొంత తమ్ముణ్ణే కోల్పోయారు. మనం ఇంకా దాని వైపే వెళ్తే మనం అందరం అంతమైపోతాం, షిప్ ధ్వంసమైపోతుంది. ఆయన ఎటుపక్క వెళ్తున్నారో మనం అటే వెళ్ళాలి. నేను అదే వద్దుంటున్నాను. మనం ఖచ్చితంగా ఆపోజిట్ వెళ్ళాలి. నా బిడ్డ కోసమైనా ఇది చెయ్యి. తను ప్రెగ్నెంట్గా ఉంది. ద సైబేరియన్ స్టార్ సిస్టమ్. నీకు చాలా విషయాలు తెలుసు, అది నిజమే. కానీ వాటి గురించి నువ్వు డీటెయిల్గా చెప్పలేదు. అది ఏంటో పోరాటాల తర్వాత జరిగింది. 10 సంవత్సరాలు. వాడికి నువ్వంటే ఇష్టం. నా తరువాత నీతోనే అని షేర్ చేసుకోవాలనుకున్నాడు. నేనెప్పుడు వాడి దగ్గర ఏమీ షేర్ చేసుకోను. వాడి చావు ఇలా జరగడం సంతోషమే. చివరి దాకా
పోరాడి చనిపోయాడు. వాడిని తలుచుకుంటే గర్వంగా ఉంది. ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. నన్ను క్షమించండి. నువ్వు వాడి జీవితాన్ని మారుస్తావు అనుకున్నా, కానీ ముగించేశావు. మేం పిల్లలుగా ఉన్నప్పుడే మా నాన్న ఈ చోటు గురించి కథలుగా చెప్పేవారు. ఇప్పుడు అది నేరుగా చూస్తున్నాను. చావడానికి ఎక్కడికి రాలేదు, వాడు కూడా చావడానికి రాలేదు. కానీ ఆయన పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది. నాన్న గురించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మా తమ్ముడిని బలి తీసుకుంది. మనం తిరిగి వెళ్తున్నామా? మన ఆక్సిజన్ లెవెల్ ఇప్పుడు స్టేబుల్గా లేదు. ఇక మనం ఎక్కడికి వెళ్ళలేం. దీన్ని ఫిక్స్ చేసేవాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. వాడిని చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను. అలా అయితే నేను వెళ్లే ముందు తనని వెతుకుతాను. మనం దీనికి ఓ ముగింపు పలకాలి. ఇంటికి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. కానీ నాకే దారి కనిపించట్లేదు. నువ్వు కావాలంటే ఆలోచించి దారి కనిపెట్టు. నాకు తెలుసుంటే నీకు చెప్పకుండా ఉంటానా? ఓకే, ఎక్కడికి వెళ్ళింది తను? ముందు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఏంటో సౌండ్? ఏమైంది? ఏంటి ఇక్కడ తడిగా ఉంది? పారాసైట్స్. నాకు తెలుసు తను ఇన్ఫెక్ట్ అయ్యాడు. దీని తర్వాత ఖచ్చితంగా మనం ఆక్సిజన్ లెవెల్ని సరి చేయలేము. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొదట తనని కంట్రోల్ చేయడమే కష్టం. ఆ తర్వాత మనం మిగతా విషయాల్ని ఆలోచించగలం. ఇది అనవసరమైన విషయాల్ని ఆలోచిస్తుంది. సరే, ముందు నాతో రా. దీన్ని మా నాన్నే నాకిచ్చారు. ఇది ఖడ్గం మాత్రమే కాదు, నేను దీన్ని నీకిస్తున్నాను. మీరు అనుకున్నది నేను చేస్తాను. మీరు 10 లాంగ్ని ఫాలో చేస్తూ వైట్ స్పేస్కి వెళ్ళండి. Identified radar mission. Autopilot mode deactivated. అదొచ్చేసింది. Force to be attacked 25% strength. Please be careful. Ship is in danger. అది అక్కడే ఉంది. మనం ఇప్పుడు ఏం చేసేది? దగ్గరికి వెళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు ఫాలో చేసుకుంటూ వెనకే వస్తూ ఉంటారు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. దానికి ఈ రోజు ముగింపు పలకాల్సిందే. అదా మనమా ఈ రోజు తేల్చుకుందాం. స్ట్రాంగ్ అయిన నిర్ణయం తీసుకున్నారు. Oh my God. కెప్టెన్, అది మాయమైపోయింది.
అయిపోయింది. సిస్టమ్ ఫెయిలియర్. వదలదు ఖచ్చితంగా అది తిరిగి వస్తుంది. Now, mission lost. Supposed to be attacked 20% strength. Please be. అది మన పవర్ ని అబ్జర్వ్ చేస్తుంది. క్యాండిల్స్ కూడా వెలిగించుకోవచ్చు. కనిపెట్టు. దాన్ని నేను ఫ్రై చేయబోతున్నాను. నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను. System navigation failure. నావిగేషన్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతకు మించి మనం ఏం చేయలేము. అంతా అయిపోయింది. నేను మెయిన్ పవర్ ఎక్కడుందో వెళ్ళి చూస్తా. సరే, ఓకే. నువ్వు చెప్పింది వినాలని నాకేం కర్మ కాదు. Please be alert. ఇదొకటి టైం కాని టైంలో. Avoid mission now. System is in danger. అనిపోయింది. ఇదంతా చూసి కూడా నీకు అర్థం కావడం లేదా? అంతా పూర్తయింది, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. Avoid mission now. System is in danger. నువ్వు ఎక్కడున్నావు? Oxygen is ready to use. కొన్ని విషయాల్ని అంత త్వరగా వదిలేయకూడదు.
ఇది మళ్ళీ ఆన్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ మీ పని చాలా సూపర్ పైలట్. మీరు అదరగొట్టారు. మనం వెళ్దామా? ఓకే వెళ్దాం. మనం తిరిగి వెళ్తాం. మనం మాత్రమే వెళ్తాం. ఈ అవకాశం మాత్రమే నేను చూస్ చేసుకోగలను. మనిద్దరం మాత్రం. ఎస్, మన ఇద్దరమే. మనం ఇది చేయగలం. రక్తంలో నడుచుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. తుఫాన్ రావడానికి ముందు ఇలాగే ఉంటుంది. అలా ఏమనిపించట్లేదే. ఏమైంది? Incoming signal detected. నేను చెప్పానుగా, ఫ్రెష్ ఎయిర్ రావడానికి ఇంతసేపా? త్వరగా రా. ఇప్పుడు ఏం చేయాలి? కింద ఏం జరుగుతుందో తెలియట్లేదు, తను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో తెలియట్లేదు. ఏదైనా చూసుకోవచ్చులే గానీ నువ్వు త్వరగా వెళ్ళి దాన్ని తీసుకురా. అలాగే. సిగ్నల్ లాస్ట్. Activate IRV. Activated IRV. Activated IRV. వదిలిపెట్టండి నిన్ను. ఎక్కడున్నారు? ఇక్కడ నా పనిని నేను కరెక్ట్ గా చేస్తున్నా. నా బలం అంతా మీరే. నువ్వేం చేస్తున్నావు? నిన్ను Heavy damage. System reduced 20%. నన్ను వదిలేయ్. నన్ను వదిలేయ్. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను. ఎగ్జాక్ట్ గా దాన్ని పాయింట్ చేసి షూట్ చేస్తున్నాను. ఈసారి అది మిస్ అవ్వకూడదు. ట్రై చేస్తున్నాను. దాన్ని ఎలాగైనా అంతం చేయాలి. Systems failure.
Prepare for evacuation. Force field at 10% strength. మీరు వెళ్ళకూడదు. మీరిక్కడే ఉండాలి. అది మిమ్మల్ని తీసుకెళ్ళనివ్వను. ఇది దీనికి సమయం కాదు. తగ్గ సమయమే. మనం అందరం కలిసి ఉండవలసిన వాళ్ళం. నేను ప్రాణాలతో ఉండాల్సిన వాణ్ణి. ఇప్పుడే నిన్ను చంపేస్తాను. పర్వాలేదు, నీలో చావు తగ్గలేదు. ఇలా జరుగుద్దని నేను ఊహించలేదు. Now, systems failure. Evacuate immediately. నువ్వు ఇలా చేయకూడదు. చెప్పిన మాట విను. నేను ఆ దేవుని దగ్గర ప్రేయర్ చేస్తున్నా, నువ్వు చాలా రోజులు బాగోవాలి అని. చచ్చినా నువ్వు స్వర్గానికే వెళ్ళాలి. అది నీ కోసం నువ్వు వేడుకో. Evacuate immediately. దీని ఆగడానికి అంతులేదా? ఈ సమయం కోసం ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నాను. ఈసారి మనం కలిసే ఫినిష్ చేద్దాం. అది అస్సలు మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు నేను మాత్రమే మిగిలాం. ఒకటి బ్రతుకుదాం, లేకపోతే చద్దాం. Oh my God. What is this that I cannot see with ice cold hands taking hold of me? When God is gone and the devil takes hold, who will have mercy on your sin? Oh, death. Oh, death. Oh, death. No wealth, no ruin, no silver, no gold. Nothing satisfies me but your soul. Well, I am death, none can excel. I'll open the door to heaven or hell. My name is Death and is here.
ఇక్కడ ఏదో విజిబుల్ అవుతుంది చూడండి. ఇదేదో గ్రావిటేషనల్ డిస్టర్బెన్స్ లా ఉంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం, త్వరలో కనిపెడతాం. మేము స్కాన్ చేస్తూనే ఉన్నాం, కానీ ఇదేంటో అంతు చిక్కట్లేదు. మేము దాని వైపుగానే వెళ్తున్నాం. ఖచ్చితంగా మనకు కావాల్సింది అక్కడ ఉంటుంది. God is gone and the devil takes hold. Who'll have mercy?